శ్రీమాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రేపు ఉదయం అందరం పాత గుంటూరు అంకమ్మ తల్లి గుడిలో కలిసి సార సమర్పిద్దాం. అందరం కలిసి సౌందర్యలహరి పారాయణ చేసుకుని అమ్మ ఆశీస్సులు తీసుకొని వద్దాం. అందరూ తప్పకుండా రండి. మనమందరం కలిసి ఈ సందర్భాన్ని జయప్రదం చేద్దాం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభమస్తు. ఈరోజు మేము అంకమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి అందరము సార సమర్పించుకున్నాము. తొమ్మంటూరు సౌందర్యలహరి కుటుంబంలోని మిత్రులందరము కలిసి అంకమ్మ అంటే కాళీదేవి యొక్క శక్తి స్వరూపంగా అంకమ్మని భావిస్తారు. అంటే సంహారక శక్తి. ఈ సంహారక శక్తి ఏం చేస్తుంది అంటే మనకి వచ్చే శత్రువులని, అంటే మన శరీరానికి వచ్చే రోగాల రూపంలో వచ్చే శత్రువులను అన్నింటినీ సంహరించే సంహారక రూపము కాళీదేవి యొక్క మరొక రూపము. అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మేము మా గ్రామంలో ఉన్నాము, ఈ గ్రామంలో ఉన్న గ్రామదేవతకు నువ్వు ఈ ఆషాఢ మాసంలో నీకు సారని సమర్పించుకుంటున్నాము. మేము పిల్ల పాపలతోటి, అలానే ఈ ఊర్లో ఎలాంటి రోగము రాకుండా ఆ రోగాన్ని శత్రు సంహారము చెయ్యి తల్లి అని చెప్పటము కోసము అమ్మకి చక్కగా పసుపు కుంకుమ గాజులు పొంగళ్ళు ఇలా ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళము ఎవరికి తోచినంత వాళ్ళము అందరము కలిసి సమష్టిగా ఈ పండుగలాగా చేసుకున్నాము. చాలా చక్కగా జరిగింది. గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొన్నారు. అమ్మకి సారని సమర్పించుకున్నారు. ముందుగా అక్కడ అమ్మవారి గుడిలో నుంచి కొంచెం దూరము దాకా మనం ఒక ఊరేగింపులాగా వెళ్తే బాగుంటుంది అని చెప్పని మనం తెచ్చిన ఆ పళ్ళాలు అన్నిటినీ పట్టుకొని అలా ఊరేగింపుగా వెళ్ళాము. సౌందర్యలహరిని పారాయణ కూడా చేశాము. అందరూ శ్రద్ధగా భక్తితోటి పారాయణలో పాల్గొన్నారు. అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు అన్నీ తీసుకున్నాము. ఇదిగో బయలుదేరే ముందు ఇలా శ్రీమాత్రే నమః అంటూ అందరము లైన్లో నిలబడ్డాం. చూడండి.
ఆ సర్వమంగళని సదా తలుస్తూ శ్రీమాత్రే నమః అంటూ మేము తెచ్చినవన్నీ కూడా అలా పట్టుకొని బజార్లోకి వచ్చాము. చక్కగా బజార్లో కంటే ఒక బజార్లో నుంచి ఇంకొక బజార్లోకి అమ్మవారి దగ్గరికి, అంటే 2 గేట్లు ఉంటాయన్నమాట. వెనక గేట్లో నుంచి బయటికి వచ్చి ఇలా పాత గుంటూరులోని 4 వీధులలో అందరికీ ఇలా అమ్మవారికి సారి సమర్పిస్తున్నట్లుగా ఒక ఇదిగా ఊరేగింపుగా వచ్చాము. చిన్నదే, కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళాము. అది పాత గుంటూరు అనమాట ఇదంతా. అలా నడుచుకుంటూ అమ్మవారికి తెచ్చినవి అన్నీ సమర్పించుకోవటానికి వనితలందరూ చక్కగా ఒక ప్రశాంతంగా, ప్రతి ఒక్క వనితలోనూ ఒక చక్కటి ఆనందము కలకలలాడిపోతూ అందరము అలా బయలుదేరి మళ్ళీ అమ్మ దగ్గరికి చేరుకున్నాము. అలా ఒక 4 వీధులలో అని అనుకోవటం కాదులే అని ఒక వీధి అలా ప్రదక్షిణం చేసినట్లుగా ఉంటుంది. ఒక వీధిలో అమ్మకి మనం సారె తెచ్చుకున్నట్లు ఉంటుంది అని చెప్పని ఒక చిన్న ఊరేగింపుగా అలా గుడి దగ్గరికి మరలా చేరుకున్నాం అన్నమాట. ఇది మనం పాత గుంటూరులో ఉన్న అంకమ్మ తల్లి దేవాలయం అన్నమాట. అంకమ్మ అంటే కనులతోటి మనలని రక్షించే తల్లి, కాళీమాత యొక్క శక్తి స్వరూపిణి, సంహారం చేసే తల్లి. అంటే మనలో ఉండే రోగాలను అన్నింటినీ సంహరించే తల్లిగా భావిస్తారు. గ్రామ దేవతగా అందరూ పూజిస్తారు. ఇక్కడ ఎంతమందో ఎన్నో ఎన్నో విషయాలకి అమ్మవారు సమాధానం చెప్తుంది. వారి యొక్క బాధలను, ఈతి బాధలను, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటానికి కానీ, ఇలా ఏ రకమైన సమస్యలైనా కూడా అమ్మ దగ్గరికి వచ్చి ఒక 15 వారాలు, శుక్రవారాలు, కొన్ని ఆదివారాలు, అసలు ఆదివారాలు అయితే ఎంత కిటకిటలాడిపోతుంది అంటే ప్రాంగణం మొత్తము అక్కడ పోతురాజుకి చక్కగా కోడిని సమర్పిస్తూ ఉంటారు. అలానే అమ్మకి పొంగళ్ళు పెట్టుకుంటారు. పొంగళ్ళకి ఒక పెద్ద హాలు ఉన్నది. అక్కడే కూర్చొని సౌందర్యలహరిని కూడా మనం పారాయణ చేయడం జరిగింది. ఇది అసలు ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే కుడి చేతి వైపుకి ఒక చెట్టు, ఎడమ చేతి వైపుకి ఒక చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, అమ్మవారికి 2 కళ్ళులాగా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ వేప చెట్టు వైపు నుంచి తిరుగుతూ ప్రదక్షిణ పూర్వకముగా అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళటం జరిగింది. అలా ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళటము, అమ్మకి ప్రదర్శనం చేయటం అనేది కూడా చాలా బాగుంటుంది అని చెప్పని అలా వెళ్ళాము. చూడండి, అందరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా తాము తెచ్చుకున్నది అమ్మకి, తమ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సారె అందరము కలిసి అమ్మకి సమర్పించుకోవాలని ఒక ఆనందం ప్రతి మగువ ముఖంలో కళకళలాడుతూ కనిపిస్తూ ఉంది. ఇదిగోండి, ఇట్లా లోపలికి వచ్చేస్తాము. ఈ లోపలికి రాగానే అక్కడి నుంచి ఎడమ చేతి వైపుకి వేప చెట్టు ఉంటుందన్నమాట. ఆ వేప చెట్టుకి ఒక ప్రదక్షిణంగా గుడి వెనక వైపు నుంచి అమ్మవారికి దగ్గరికి అలా వచ్చాము. చూడండి, ఆ వేప చెట్టు దగ్గర కూడా అందరూ వస్తున్నారు. అందరినీ కూడా దర్శించుకుందాము. ఇక్కడ కూడా ఒకటే క్రమశిక్షణ, శ్రీమాత్రే నమః అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి నామము శ్రీమాత్రే నమః. అదిగో వేప చెట్టు లక్ష్మీ స్వరూపంగా అక్కడ చూడండి ఎంత అందంగా లక్ష్మీదేవి ఈ 2 ఏనుగులతోటి కుంభం, దాన్ని ఏమంటారు, ఒక్కొక్కసారి వర్డ్స్ గుర్తురావేమో, అలా అమ్మవారికి ఏనుగులు తొండముతోటి కుండలతోటి అభిషేకం చేస్తూ ఉన్నట్లుగా గజలక్ష్మి రూపంలో అమ్మవారి వృక్షం, అది ఆ వేప చెట్టు దగ్గర ఆ చిత్రాన్ని చక్కగా చిన్న గుడైన చక్కటిగా చేశారు. చాలా బాగుంది. అందరము కూడా అలా ఆ వేప చెట్టుకి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ప్రదక్షిణ పూర్వకముగా అమ్మని దర్శించుకోవటము
జరిగింది. ఇక్కడేంటి అంటే గర్భగుడిలోకి కూడా అందరూ వెళ్ళవచ్చు. ఆ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అమ్మని దర్శించుకొని అక్కడ ఉండే పూజారి అంటారో ఏమంటారో నాకైతే సరిగ్గా తెలీదండి. అమ్మవారికి పైన గంటలు ఉంటాయి. ఆ గంటలని చక్కగా పట్టుకొని మనకి ఆ గంటలు ఎలా ఉంటాయి అంటే ఆహ్, అదేంటి పాలవెల్లిలాగా కడతారు అమ్మవారికి పైన. ఆ పాలవెల్లికి గంటలు కట్టబడి ఉంటాయి. ఆ గంటలని అలా కొట్టి చక్కగా అమ్మని దర్శించుకొని మనమే చేత్తోటి మన స్వహస్తాలతోటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. వాళ్ళక్కడ ఆయన ప్రసాదంగా ఇచ్చిన అమ్మవారికి సమర్పిస్తారు. అలానే ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే నెమలి ఈకలితోటి భుజం మీద అలా తడతారనమాట. నెమలి ఈకలు తీసుకొని మన 2 భుజాల మీద, వీపు మీద తట్టి ఆశీర్వదిస్తారు. అది ఈ గుడిలోని ప్రత్యేకత అనమాట. అంత చక్కగా ఆశీస్సులు ఇస్తారనమాట. అంటే నెమలి ఈకలు తోటి ఇవ్వటము అంటే మనలో ఉండే నెగటివ్‌ని పోగొడతారు. నీకు భయం లేదు, అభయం ఇస్తుంది నీకు తల్లి అన్నట్లుగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ అమ్మ దగ్గర ప్రత్యేకంగా ఉంటుంది. నేను దేవతా స్త్రీల దగ్గరికి వెళ్ళి ఎన్నో గుళ్ళు చూశాను, కానీ ఇక్కడ మాత్రం ఇలా నెమలి ఈకలతోటి ఆశీస్సులు అందజేస్తూ ఉంటారు. అందరూ కూడా అలా వెళ్ళారు. ఇదిగోండి ఇట్లాగనమాట. అమ్మవారికి ఇటు పక్కన ఒక అమ్మవారు, అదంతా కూడా పొంగళ్ళు చేసుకుంటారనమాట. అందుకే గ్యాస్ పొయ్యిలన్నీ అలా పెట్టారు. శుక్రవారం కదా, పొద్దున్నే చేసేసుకొని చాలామంది వెళ్ళిపోయారు. ఆదివారం అయితే అసలు చాలా ఎక్కువ మంది వస్తారు. ఇది అమ్మవారి వెనక వైపు ఉన్న విగ్రహము. ఇలా ఇక్కడ ఇందాక మనం అందరం నించున్నాం కదా, మేమందరము ఇక్కడ నించుని అమ్మవారి దగ్గర నుంచి సారె పెట్టుకొని వెళ్ళాం కదా, ఆ సందులో నుంచి ఇదిగోండి ఇందాక చెప్పానే అమ్మవారికి 2 కళ్ళులాగా ఉంటాయి. ఒకటి రావి చెట్టు, ఒకటి వేప చెట్టు అని. ఈ రావి చెట్టు ఎంత పెద్దదో, ఆ కన్ను ఈ కన్ను మధ్యలో ఒక ముక్కులాగా నాకు శ్వాస తీసుకుంటుందా అమ్మవారి వేప చెట్టు నుంచి గాలి, రావి చెట్టు నుంచి గాలి అని అనుకున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు రాశారనమాట. ఈ పాప అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పావని చక్కగా అందరి కాళ్ళకి పసుపు రాసి అందరి దగ్గర ఆశీస్సులు తీసుకుంది. ఇక సౌందర్య లహరి పారాయణ మొదలుపెట్టాం. ఇలా అందరము కలిసి అమ్మకి సారె సమర్పించిన తర్వాత మరలా సౌందర్యలహరి పారాయణ కూడా అయిపోయిన తర్వాత అమ్మ చుట్టూతా కూర్చొని గోవింద నామాలను చక్కగా పలికాము. అది కూడా ఎంతో శ్రద్ధగా భక్తితోటి చేసుకున్నాము. ఎలా ఉందండి మేము అమ్మకు సమర్పించిన సారె. అమ్మ మాత్రము సకల ఆశీస్సులతో అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా అమ్మ మోము ఎంతో కళకళలాడుతూ చాలా అందంగా ఉన్నది. అసలు ఇంతమంది అమ్మలు నా దగ్గరికి వచ్చారు. వారు అందరూ పిల్ల పాపలతోటి వాళ్ళ వంశము అంతా అభివృద్ధి చెందాలి అన్నట్లుగా అమ్మవారి దీవెనలు నాకు ఆమె ముఖంలో కనిపించినాయి. ఎంత ఉత్సాహంగా గోవిందనామాలు పలికాము అంటే చెప్పలేము. అంత ఉత్సాహంగా గోవిందనామాలు పలుకుతూ ఆడుకుంటూ మనసుకి సంతోషంగా అమ్మని దర్శించుకున్నాము అనే తృప్తి ప్రతి మగ
మగువ మోములో కళకళలాడుతూ చక్కగా కనిపించింది. అలానే వచ్చిన వారు అందరూ వారు తెచ్చిన చలిమిడి, పులిహోర, శనగలు ఇచ్చేవాళ్ళు. అంటే రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళామన్నమాట. ఒక్కొక్కళ్ళు శనగలు, ఒక్కొక్కళ్ళు పులిహోర, ఒక్కొక్కళ్ళు అరిసెలు, ఇలా ఒక్కొక్కళ్ళు తాంబూలం, ఇంకొకళ్ళు కిళ్ళీలు, ఇలా రకరకాల ప్రసాదాలు అందరూ పంచారు. చాలా ప్రశాంతంగా అమ్మని దర్శించుకున్నాము. అందరికీ శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మవారి యొక్క ఆశీస్సులు అన్నీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిగోండి చిన్నగా కనిపిస్తుంది అమ్మవారు. అది ఇంకా అందరూ చలిమిడి తెచ్చారు కదా, అదిగో ఆ చలిమిడి అలా ఉండలు కట్టి అమ్మకు సమర్పించాం. శుభమస్తు.